హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుమన్ టీవీ. సో ఇప్పుడు నేను వచ్చేసాను సోమాజిగూడలోన డాక్టర్ తేజాస్ క్లినిక్కి. సో ఈ క్లినిక్ స్పెషాలిటీ ఏంటంటే మీకు సయాటికా కానివ్వండి, బాడీలో ఎలాంటి పెయిన్స్ ఉన్నా సరే సర్జరీ దాకా వెళ్ళినటువంటి పెయిన్స్ని కూడా ఇక్కడ మనకి సర్జరీ లేకుండా ట్రీట్మెంట్ అనేది జరుగుతుందన్నమాట. సో చాలామంది ఇక్కడ ఎంతో పెయిన్తో వచ్చిన వాళ్ళు కూడా విత్ ఇన్ ఫ్యూ డేస్లోనే వాళ్ళ పెయిన్ అంతా రిలీఫ్ చేసుకొని హ్యాపీగా వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో మరి ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు మనతో పాటు డాక్టర్ తేజ గారు ఉన్నారు. సో తేజ గారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. తేజ గారు నమస్తే అండి. సో డాక్టర్ గారు, ఇప్పుడు చాలా మందికి చాలా రకాల పెయిన్స్ ఉంటాయి. సో హిప్ పెయిన్ అండ్ అలాగే బ్యాక్ పెయిన్, దీనికి ఏమన్నా రిలేషన్ ఉంటుందంటారా? అంటే ఒకటండి, బ్యాక్ పెయిన్ అంటే మామూలుగా కామన్గా ఏం చూస్తామంటే మనకి ఈ డిస్క్ ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తామంటే ఇక్కడ మనకి. సో లంబర్ స్పాండిలైటిస్ అంటాం అండ్ స్పాండిలోలిస్థెసిస్ అంటాం. ఇందులో చాలా కండిషన్స్ ఉంటాయి మనకి బ్యాక్ పెయిన్లో. అండ్ డిజనరేటివ్ డిస్క్ డిసీజ్ అంటాం. వీటిలో ఏంటంటే కామన్గా మనకి ఇవి రేడియేటింగ్ పెయిన్స్ ఉంటాయి అన్నమాట. మనకి హిప్స్లోకి వస్తాయి అండ్ ఈ థైలోకి వస్తుంది పెయిన్, అంటే ముందు భాగానికి వస్తాయి అండ్ సైడ్లో కూడా వస్తుంటుంది అన్నమాట పెయిన్. అయితే ఇందులో ప్రతి ఒక్కటి మనకి డిస్క్ ప్రాబ్లమ్స్ వచ్చే పెయిన్ మనకి థైలోకి రావాలని ఏం లేదు అనమాట. ఎగ్జాంపుల్ చెప్పాలంటే నేను ఒక 2 months బ్యాక్ ఒక కేస్, మనకి ఒక 60-year-old మ్యాన్. సో ఆయనకి ఏంటంటే ఈవెన్ థై పెయిన్ ఉండేది, అది కంటిన్యూస్గా అనమాట. ఈవెన్ థై అంటే ముందు వైపు పక్కన కూడా. సో ఈ పెయిన్ ఏంటంటే కంటిన్యూస్గా ఉండేది. సో ఇక్కడ ఏంటంటే ఈయన ఎంఆర్ఐ స్కాన్స్ చేశారు అండ్ హిప్ జాయింట్కి అండ్ అలానే బ్యాక్ కూడా. సో చేసినప్పుడు ఏంటంటే అందులో పెద్దగా ప్రాబ్లం అనేది లేదు అనమాట. ఈవెన్ బల్జెస్ ఉన్నా కానీ వెరీ మైల్డ్ బల్జెస్, అంటే అక్కడున్న బల్జెస్కి ఇక్కడ ఇంత పెయిన్ రేడియేట్ అవ్వడం అనేది జరగదు అనమాట. సో ఇక్కడ చూసినప్పుడు ఏమైందంటే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మెరాల్జియా పెరాస్థెటికా అంటమాట. సో ఇందులో ఏమవుతుందంటే మెరాల్జియా పెరాస్థెటికాలో ఇక్కడ మనకి మామూలుగా ఈ స్కిన్ కింద కుటేనియస్ నర్వ్స్ అంటాం, చాలా సన్నగా ఉంటాయి. ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు సీ అన్నమాట. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ నర్వ్స్ మీద ప్రెషర్ పడ్డప్పుడు ఈ పెయిన్ రావడం కామన్గా చూస్తాం అన్నమాట. ఇందులో మనకి ఏంటంటే ఇది ఈ నర్వ్ ఈ గ్రాయిన్ నుంచి థై ముందు భాగానికి అలానే పక్కకు కూడా వస్తుంది. ఇది లాటరల్ ఫెమరల్ కుటేనియస్ నర్వ్ అంటాం, LFCN అంటాం, లాటరల్ కుటేనియస్ ఫెమరల్ నర్వ్. దీని మీద ఏదైనా ప్రెషర్ పడ్డప్పుడు కానీ లేదంటే ఏదైనా ట్రామా ఏదైనా ఇంజురీ అయినప్పుడు కానీ సో ఈ పెయిన్ హెవీనెస్, థైలో పెయిన్ కానీ హెవీనెస్ కానీ నమ్నెస్ కానీ ఈ బర్నింగ్ సెన్సేషన్ కానీ ఉండే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఇవి మనకి రావడానికి ఏంటంటే టైట్ ప్యాంట్స్ వేసుకుంటారు కదా, వాళ్ళలో ఆ ప్రెషర్ వల్ల వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఈవెన్ ప్రెగ్నెన్సీలో కానీ ఈవెన్ డయాబెటీస్లో కానీ ఏదైనా ట్రామా ఏదైనా ఇంజురీస్లో కానీ ఈ పెయిన్ వచ్చే ఛాన్సెస్ కామన్గా ఉంటాయి అన్నమాట. దీన్ని మనకి ఏంటంటే డయాగ్నోస్ చేయడానికి నర్వ్ కండక్షన్ స్టడీస్ ఉంటాయి. సో వాటిలో వీటిని మనం చూడొచ్చు, ఏదైనా నర్వ్ ఏమన్నా ప్రాబ్లం ఉందా అని చెప్పేసి. ఇక్కడ మేము ఇచ్చే ట్రీట్మెంట్స్ ఎలా ఉంటాయంటే ఈవెన్ స్పైనల్ కార్డ్ ఇష్యూస్ కానీ, ఇప్పుడు మీకు చెప్పాను కదా హిప్ జాయింట్ పెయిన్స్ కానీ, పెయిన్ మేనేజ్మెంట్ థెరపీస్ ఉంటాయి చాలా వరకు. సో వాళ్ళకి ఏ థెరపీ ఇవ్వాలి అనేది ఒకసారి పేషెంట్ హిస్టరీ తీసుకొని మనం ఆ థెరపీ అనేది వాళ్ళకి సజెస్ట్ చేస్తాం అన్నమాట. సో ఈ మెరాల్జియా పెరాస్థెటికా అనేది ఇట్స్ అంటే రేర్ కండిషన్. కాకపోతే ఏంటంటే నవేడేస్ ఇప్పుడు కామన్గా చూస్తున్నాం ఈ పెయిన్లో కూడా. అంటే దీనికి ఏంటంటే మనకి స్పైనల్ కార్డ్ నుంచి వచ్చే పెయిన్ అంటే మామూలుగా ఏంటంటే ఒక కేసు వస్తే ఏంటంటే హిస్టరీ టేకింగ్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ పెయిన్ దేని వల్ల వస్తుంది అంటే అన్ని స్పైనల్ కార్డ్ నుంచే రేడియేట్ అవ్వాలని లేదు కదా. సో మనకి ఏంటంటే ఒక నాలెడ్జ్ ఉంటే కంప్లీట్గా మనకి దేని వల్ల వస్తుంది అనేది మనం చెక్ చేసుకోగలిగితే, సో రూట్ కాజ్ ఎక్కడి నుంచి వస్తుందని చూసుకోగలిగితే దాన్ని ఈజీగా ఐడెంటిఫై చేయగలిగితే ఆ ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు మనం. సో అంటే ఇప్పుడు మీరు చెప్పిన ప్రాబ్లంతో ఎవరైనా సఫర్ అయి ఉన్నారా, వచ్చారా మీ దగ్గర పేషెంట్స్? ఇప్పుడు నేను చూపించబోయే కేసు అంటే L4, L5, S1 ఇందులో ఏంటంటే డిస్క్ బల్జెస్ ఉన్నాయి, డిస్క్ హెర్నియేషన్ ఉంది. సో దీనివల్ల ఏంటంటే ఈయనకి కంటిన్యూస్గా ఫస్ట్ ఒక లెగ్లోకి రేడియేటింగ్ పెయిన్ స్టార్ట్ అయింది, తర్వాత ఇంకొక లెగ్లోకి రేడియేటింగ్ పెయిన్ అనేది వచ్చింది. 3 years నుంచి వస్తుంది. ఆయన లెగ్లెట్ చేయడం వల్ల ఏంటంటే లాస్ట్ ఒక 6 to 8 months నుంచి పెయిన్ అనేది ఎక్కువైపోయింది అనమాట. సో ఇక్కడ ఇన్స్టాలో రీల్స్ చూడడం వల్ల ఇక్కడ నా క్లినిక్ ఉందని తెలిసి ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు అదే కేసు మేము ట్రీట్ చేస్తున్నాం. ట్రీట్ చేసి ఒక 15-20 days అయింది. డైరెక్ట్ నేను మీకు పేషెంట్తో మాట్లాడిస్తాను బిఫోర్ అండ్ ఆఫ్టర్ ట్రీట్మెంట్ రిజల్ట్స్ ఎలా ఉన్నాయి. ఓకే అండి, డెఫినెట్గా మాట్లాడండి. ఓకేనా? హలో అండి. హాయ్ అండి, మీ పేరు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నా పేరు రామస్వామి అండి, మేము కర్నూలు నుంచి వస్తున్నాం. ఓకే, సో మీకు అసలు ఏంటండి ప్రాబ్లం? నాకు ప్రాబ్లం వచ్చేసి బ్యాక్ పెయిన్ అండి. మేము 2-3 hours నిలబడి చేయాల్సిన వర్క్ ఉంటుంది. ఒక 2.5 hours 2.5 years ముందుకు స్టార్ట్ అయింది బ్యాక్ పెయిన్. ఒక 5 minutes నిలబడితే చాలు, అసలు నిలబడలేకపోయామని. చాలా పెయిన్ వచ్చేసి కాలు తిమ్మిరి వచ్చేసేది. మళ్ళీ ఒక 5 minutes కూర్చోవాలి, అప్పుడు మళ్ళీ వర్క్కి వెళ్ళాలి. అలా చాలా ఇబ్బంది ఉండడం వల్ల వేరే హాస్పిటల్ దగ్గర ట్రీట్మెంట్ తీసుకున్నామండి.
అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటే ఉంది వాళ్ళు మామూలుగా మెడిసిన్ ఇచ్చినారు, తీసుకున్నాము. మెడిసిన్ వేసుకున్నట్టే ఒక 2 hours బాగుంటుంది, తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది, మళ్ళీ సేమ్ ప్రాబ్లం. అసలు నైట్ అయితే పడుకొని అలా తిరగలేక ఉండేవాడిని. అలా తిరగాలంటే కూడా ఒకరి సాయం కావాలి మనం, అంత పెయిన్ ఉండేది. అలా ఉండడం వల్ల అక్కడిక్కడ చాలా మెడికల్స్ అక్కడిక్కడ తిరిగాను, కానీ చాలా ప్రాబ్లం అయింది. రీల్స్ చూస్తాను నేను కొంచెం సెల్లో. రీల్స్ చూస్తుంటే ఈ తేజ సార్ వాళ్ళది చూసామండి. చూస్తే చాలా బాగుందని రివ్యూస్ కానీ చూశాను. చూసి రివ్యూస్ బాగున్నందుకు ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చినప్పుడు సార్ వాళ్ళు ట్రీట్మెంట్ ఇచ్చారు, చాలా బాగా అయింది. 20 days ముందు నుంచి ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. అప్పటి నుంచి చాలా ఫ్రీగా ఉంది. ఎంత తగ్గిందంటే 90% తగ్గింది. ఇంకోటి ఏంటంటే ఇక్కడికి వచ్చినప్పుడు నాకు అంటే మనం ఏదైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అక్కడ మనకు డౌట్ ఉంటుంది. సార్ వాళ్ళు ఇక్కడ ఉన్న ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకుంటారు, వాళ్ళతో డైరెక్ట్ మాట్లాడుకుని అంటారు. అంటే ఎందుకంటే ఎంక్వైరీ చేస్తారు కదా ఎట్లా ఉంది రిజల్ట్ వచ్చింది. సో ఇక్కడ వచ్చి ముందు పేషెంట్స్తో మాట్లాడారు, సో వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెన్స్ వచ్చిందనమాట. అవునండి. ఓకే. సో అంటే 2 years నుంచి సఫర్ అయ్యారు కదా, ఇక్కడ మీకు 15 daysలోనే రిజల్ట్ వచ్చింది. ఎట్లా అనిపిస్తుంది అసలు? అసలు చాలా, ఎందుకంటే ఆ పెయిన్ బాధ నుంచి రిలీఫ్ అయినాం చూడండి, అది చాలా అద్భుతంగా ఉంది మాకు. ఎందుకంటే ఇంత తొందరగా క్యూర్ అవుతానని అనుకోలేదు. వాళ్ళు చాలా కేర్ తీసుకుంటారు, మంచి ట్రీట్మెంట్ అందించినారు. అసలు 20 daysలో నేను మళ్ళీ ఇలా నిలబడగలుగుతున్నా అంటే నాకే ఆశ్చర్యం ఉంది. లేదంటే ఆ పెయిన్ తట్టుకోలేమండి. సో ఏం జాబ్ చేస్తుంటారండి నార్మల్గా మీరు? అంటే మాది నిలబడి చేసే వర్క్ అండి, కొంచెం అక్కడెక్కడ అది ఇది సెంటరింగ్, ఇంకా వర్క్ చేసినప్పుడు చూడడము, చాలా వర్క్స్ ఉంటాయండి. ఇంకా తిరగడమే ఉంటుంది, నిలబడమే ఉంటుంది. ఎక్కువ తిరగటం నిల్చోవడమే ఉంటుంది అనమాట. ఓకే, ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందా మీకు ట్రీట్మెంట్, ఇంకేమైనా ఉందా? లేదండి, ట్రీట్మెంట్ 90% తగ్గిందండి. 100% తగ్గుతుంది అని చెప్పేసి మేము ఇంకా ట్రీట్మెంట్ తీసుకుంటాం. ఓకే, కంటిన్యూ చేస్తున్నారు. సో మీకైతే ఇప్పుడు హ్యాపీ, తేజ గారి ట్రీట్మెంట్ వల్ల పెయిన్ అయితే కంట్రోల్ అయింది. అవునండి, తేజ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ సార్. మీరు ట్రీట్మెంట్ వల్ల మాకు చాలా గుడ్గా ఉంది, ఎందుకంటే పని చేసుకునే వాళ్ళం. మీరు ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల మాకు పెయిన్ చాలా తగ్గింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.